జయించడం కోసం కరువులో మాత్రమే వచ్చేటువంటి విధంగా సుభిక్షం చేసుకునే విధంగా కాళేశ్వరాన్ని పక్కకు పెట్టేసినారు. కన్నేపల్లి పంపులు స్టార్ట్ చేయకుండా అవకాశం ఉండి కూడా పాలమూరులో వర్షం పడతలేదు, తెలంగాణలో నీళ్లు వస్తలేవు, వానలు పడతలేవు అనేటువంటి సాకులు చెప్పుకుంటా రైతాంగాన్ని ముందే భయపడగొడుతున్నారు. మీరు ఈ పంట ఎక్కకండి, ఆ పంట ఎక్కండి, వరి ఎక్కండి, ఇదే ఎక్కండి, అదే ఎక్కండి. మీరు భయపెట్టేటువంటి తీరు బొత్తిగా అవగాహన లేనటువంటి మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కాళేశ్వరం నీళ్లు ఇస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది. అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క ఘనతగా ప్రజలకు ఇంకా ముద్రపడిపోతుంది. ఆల్రెడీ ఇచ్చిన నీళ్లు 3 ఏళ్లు పంటలు వండినాయి కాళేశ్వరం కింద. వీళ్ళు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. కానీ అలా దాన్ని బంధు పెట్టి అపఖ్యాతి పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా చేతిలో ఏముంది, నీళ్ళే లేవు అని చెప్పేటువంటి ఒక భ్రమ కల్పించడానికి ప్రజలకు విశ్వ ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రకృతి పరంగా మనకు ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే 100 ఏళ్ల రికార్డు తీసిన దేశమంతా కరువు వచ్చిన పరిస్థితులలో కూడా పశ్చిమ కనుమలలో వర్షం పడుతుంది. ఆ పడేటువంటి వర్షము ఆ మొత్తం నిటారుగా ఆ నిడివి మొత్తం కొంత తుంగభద్రకు, కొంత భీమాకు, కొంత కృష్ణకు వస్తుంది. కృష్ణకు భీమకు ఒకవేళ తక్కువ వచ్చినా కూడా తుంగభద్రకు గ్యారంటీగా 400 టీఎంసీల కనీస నీళ్లు వచ్చి శ్రీశైలంలో కలుస్తాయి. తుంగభద్ర మోసుకొచ్చేటువంటి నీళ్లే శ్రీశైలంలోకి 400 టీఎంసీలు గ్యారంటీగా వస్తాయి. దీంట్లో అనుమానం లేదు. అంటే శ్రీశైలం నిండంగా కింద నాగార్జున సాగర్ కూడా పెద్ద సగం నిండుతుంది తుంగభద్ర నుంచి వచ్చేటువంటి నీళ్లతోనే. కానీ అలా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాన పడతలేదు, ఎల్లినో ప్రభావం ఉంది, రైతులు వరేయకండి, కాలువలలో నీళ్లు వదలడానికి వీలు కాదు, ఆరుతడి పంటలు వేసుకోండి, మంచినీళ్లకే ఇబ్బంది అన్నట్లు భ్రమ కల్పిస్తున్నారు. 19 శాసనసభ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తాం. మిషన్ భగీరథకు ఈ సంవత్సరం ఒక్క వాన చుక్క పడకపోయినా మన రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్లతో, ప్రత్యేకంగా శ్రీశైలంలో ఉండేటువంటి అడుగంటిన నీళ్లైనా సరే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మిషన్ భగీరథకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, డోకా లేకుండా మేము సేవ్ చేసుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఈ వానను ఎందుకు పూచిగా చూపిస్తున్నారు మంచినీళ్లకు? ఇప్పుడు పడని వానను మంచినీళ్లకు పూచిగా ఎందుకు చూపిస్తాడు ముఖ్యమంత్రి? నీళ్ల మంత్రి ఎందుకు మాట్లాడతాడు? వ్యవసాయ మంత్రి తుమ్మలు కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా, వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు. అంటే మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీకు అవగాహన లేక పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో, ఎన్ని వాడుకోవాలనో, ఏ పద్ధతిలో వాడుకోవాలనో ఈ తెలివి చూపించేటువంటిది ఆ శ్రద్ధ లేక మీరు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇది యథార్థం. మరి అలా అలమట్టికెళ్ళి 50,000 క్యూసెక్లు ఎట్లా వస్తున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ లో వర్షం పడ్డందుకే కదా. నారాయణపూర్ ఎట్లా నిండింది? నారాయణపూర్ నిండి కిందికి మనకు తెలంగాణకు జూరాలకు నీళ్లు ఎట్లా వస్తున్నాయి? అలా నిన్నటికే 40,000 క్యూసెక్లు వస్తున్నాయి జూరాలకి. ఇప్పుడు ఆల్మట్టి నీళ్లు చేరుకునే వరకు దగ్గర 1,00,000 పోతుంది అది. అంటే ఇన్ని వేల క్యూసెక్ల నీళ్లు వస్తే నీళ్ల కోసం రైతాంగం ఎదురు చూసే పరిస్థితి మీరు కల్పించకూడదు. ఆందోళన పడకండి, వచ్చే నీళ్లలో మనం హేతుబద్ధంగా ఎట్లియాలో మేము చెప్తామని ధైర్యం చెప్పేది పోయి ప్రజల్ని ఆ గందరగోళానికి గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఎందుకు లేవా నీళ్లు? బాజాప్తా పంటలకు ఇవ్వవచ్చు, మనకు ఉండేటువంటి నీళ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుంటి సాగులు, దొంగ సాగులు చెప్పకండి. మీరు బాహుబలి మోటార్లను పెట్టి పాలమూరు రంగారెడ్డిని మనం సిద్ధం చేసి పెడితే దాంట్లో నీళ్లు నింపకుండా, అది మిగిలిపోయిన కొద్దిపాటి పనులు చేయకుండా అది పడవ పెట్టింది. పాలమూరు బిడ్డనని చెప్పేటువంటి రేవంత్ రెడ్డికి అది పట్టదు. 100 సార్లు మాట్లాడినాం, 100 సార్లు చెప్పినా పట్టదు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ రిజర్వాయర్లు ఎందుకు నింపుకోకూడదు, మనం నింపుదాం, ఏం చేస్తే నింపుదామని ఒక్కనాడు వాళ్ళకి ఆలోచన ఉండదు. రైతుల్ని నీళ్లు లేవు, మీరు వరేయకండి ఈ చెప్పడంలో, నిరుత్సాహపరచడంలో ప్రభుత్వం యొక్క కుట్ర ఉంది. ఒకటి బోనస్ ఎగ్గొట్టడానికి, బోనస్ బరువు ఇంకా మాకెందుకని తప్పించుకోనికే